మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆరోగ్యం కావాలా? రండి. మెట్ట భూముల్లో పెంచుతున్న ఈ అద్భుత ధాన్యాల్ని ఆ రైతన్నల చుట్టూ తిరగండి, ఆరోగ్యం వస్తుంది. ఆ రైతన్నలు మీరెవ్వరూ వాళ్ళు పెంచిన పదార్థాలని కొనక 50 పైసలు 60 పైసలకి కేజీ అమ్ముకునే దుస్థితికి తీసుకొచ్చారు. వాళ్ళిచ్చే పిజ్జాలు, బర్గర్లు, పన్నీర్లు తినుకుంటూ రోగగ్రస్తులై దిక్కుతోచక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. రండి, ఆసుపత్రులను వదిలేసి ఈ అద్భుతమైన పదార్థాలని పెంచే మెట్టభూమి రైతుల మన ఇళ్ళ చుట్టూ తిరగండి. వాళ్ళు తయారు చేసే కట్టెగానుగలను తాగండి. మీ థైరాయిడ్ ప్రాబ్లం 3 నెలల్లో మాయమైపోతుంది. 1 వారం కొబ్బరి నూనె, 1 వారం నువ్వుల నూనె, 1 వారం వెర్రి నువ్వుల నూనె. వెర్రి నువ్వుల నూనె అంటే మీరు నవ్వుతున్నారు కదా, దాని పేరు వెర్రి నువ్వులనే. ఎందుకంటే ఆ నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె తాగితే మీ వెర్రి కూడా బాగా అయిపోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్. అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకి, అంటే దిక్కు తెలియని పిల్లలకి, బుద్ధిమాంద్యులకి వెర్రి నువ్వుల నూనె వారం వారం తాపిస్తే 3 నెలల్లో వాళ్ళ వెర్రి కుదిరి మామూలుగా చిన్నపిల్లలు హ్యాపీగా బతుకుతున్నారు. 100,000 మంది. కానీ మనకు ఆ కట్టెగానుగ నూనె అవసరం లేదు. ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో వస్తున్న సన్ ప్యూర్ ఆయిల్ కావాలి మీకు. ఆ ప్యూర్ అంటున్నారు, అందులో ఏమీ లేదు. డీజిల్ రిఫైనరీ ఇండస్ట్రీ వస్తున్న మినరల్ ఆయిల్ రంగులు వేస్తున్నారు, వాసనలు పూస్తున్నారు, అంతే, ఇంకేమీ లేదు. సో బోండాలు, బజ్జీలు, పూరీలు కొలెస్ట్రాల్ లేదు అని ఆ ప్రకటనలు చూపిస్తే తెచ్చుకొని లీటర్లు మీరు బోండాలు బదులు మీ రక్తనాళాల్లో కూడు కట్టుకుంటున్న కెమికల్స్ మిమ్మల్ని క్యాన్సర్ వైపుకు తీసుకెళ్తున్నాయని ఎవరూ చెప్పట్లేదు. ఇంతే కారణం. క్యాన్సర్ ఎందుకు వస్తుందో మాకు తెలియదు, మేము రీసెర్చ్ చేస్తూనే ఉన్నాము. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. నేను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు 60 సంవత్సరాలు ఇప్పుడు. అది ఎప్పుడు తేలుస్తారో తెలియట్లేదు. క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. వస్తే ఇంతే, రేడియోథెరపీ, కీమోథెరపీ, నువ్వు చావు, నీ చుట్టూ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసే లక్షలు తీసుకున్నాను. $1 ట్రిలియన్ బిజినెస్ ఇట్ ఈస్. దాన్ని విజ్ఞానం అంటున్నారు. అంచెలంచెలుగా చంపుతున్న ఈ వాణిజ్యీకరణం చెందిన ఎకనామిక్ మోడల్ని విజ్ఞానం అని మన తల మీద తోస్తున్నారు వీళ్ళు, ఈ పాశ్చాత్యులు. అండ్ వీఆర్ ఆల్ సేయింగ్ ఇట్ ఈస్ ట్రూ. ఇంత మోసం జరుగుతున్నా మనం మన మెదడుని ఆలోచించట్లేదు. రండి, పారిజాత కషాయం, సీబే అంటే జామ ఆకు కషాయం, మరి తర్వాత రావి ఆకు కషాయం, నాగదాలి కషాయం, రేగుల ఆకు కషాయం, వేప ఆకు కషాయం, ఇలాంటి అద్భుతమైన కషాయాలు మీ పడిగడుపున తాగండి. పడిగడుపున ఇలాంటి నూనెలను తాగితే మీ నరాల దౌర్బల్యం, లేదా రాత్రంతా ఉచ్చలు పోసుకుంటూ నిద్ర లేక పొద్దున్న లేచి భార్య మీద కోప్పడుతూ, పిల్లల మీద కోప్పడుతూ, హాస్పిటల్కి పోతే రోగం ఇంకా ఎక్కువ అవుతుందని భయంతో ఇప్పుడు అందరూ గడగడ నడుగుతూ ఉంటే ఇన్సూరెన్స్ కట్టండి మీకు ఏమైనా అవుతుందని మీ భయాన్ని మీకే అమ్మే ఇన్సూరెన్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తుంటే, ఆహా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందే నాకు ఇన్సూరెన్స్ ఉంది, ఏమో చేస్తుంది చచ్చిన తర్వాత అంటే. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేకుంటే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్సు వేల కోట్ల మంది ప్రతి నెల కడుతూ ఉంటే ఎవడో ఒకటి చస్తే వానికి ఇది అది అని చెప్పి ఒక 10 లక్షలు పడేయటం. ఒక పెద్ద ఫైనాన్స్ మార్కెట్ ఎకనామిక్ మోడల్ ఎవరికి దిక్కుతోచట్లేదా? సో ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఎకనామిక్ మోడల్. హౌ కెన్ ఎకాలజీ ఫిట్ ఇన్ టు ఎకానమీ? ఇట్ షుడ్ బి అదర్ వే అరౌండ్. సో ప్రకృతిని మనం నిలిపే ప్రయత్నం చేయకుండా ప్రకృతిలో ఉన్న చెట్లనన్నిటినీ నాశనం చేసి ఆహారం అనే ఈ మాంసానికి అన్ని జంతువుల్ని మార్పాటు చేశాం. బై 2025 there will be no wild animal on this planet. Everything is converted into a cow or a pig or a chicken. ఎందుకు? ఈ మానవ జాతి మాంసపు తవకను తీర్చేదానికి. ఈ మాంసపు తవక ఎంత ఉందంటే మానవ జాతికి
ఇవన్నీ చాలవు ఈ బిలియన్స్ ఆఫ్ అనిమల్స్ అని సముద్ర గర్భానికి చెయ్యి వేసి అందులో ఉన్న 48% జలచరాల్ని కూడా నిర్నామం చేశాము, ఎక్స్టింక్ట్, పుట్టలేదు అనిపించేశాము. ఇంకా చాలదు అని టెక్నాలజీతో ఆ జీవరాశుల్ని వేటాడి నిలువ ఉంచుతాము ఈ మాంసాన్ని అని చెప్పి సోకాల్డ్ టెక్నాలజీని డెవలప్ చేసి ఆ నిలువ ఉన్న మాంసాన్ని పిల్లల నోట్లో వేస్తే వాళ్ళకి క్యాన్సర్ రాక ఇంకేం వస్తుంది? ఈ విషయం చెప్పేదానికి ఒక్క డాక్టరు ముందుకు రావట్లేదు. ఏమైనా తిను, ఈ టాబ్లెట్ తీసుకో. ఆ స్థితికి ఈ విజ్ఞానులు వైద్యులు వచ్చారు. ఆహారం సరిగ్గా లేకుంటే ఆరోగ్యం ఉండదు, ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు. ఇది మానవ జాతికి కావలసిన ఘోషవాక్య. అంటే నిజమైన ఆహారం ఏమిటి? ఆహారం అంటే మనకు ఆరోగ్యాన్ని సంపాదించి ఇవ్వాలి. ఆరోగ్యాన్ని సంపాదించే పదార్థాలని పెంచుతూ ఉంటే మన భూమి ఫలవంతం పెరగాలి. ఈ అద్భుతమైన కొర్రల్ని, అండుకొర్రల్ని పెంచితే ఈ కంకుల్ని తినేదానికి పక్షులు వేల సంఖ్యలో వస్తాయి. ఎంత ఉంటాయి తెలుసా పక్షులు? 1/2 ఇంచ్, 1 ఇంచ్. అయ్యో పక్షులు వచ్చి మా కంకులనంతా తినేస్తాయని మీరు బాధపడకండి. అవి తినేది 1 క్వింటల్ అయితే కింద పిక్క వేసిపోతాయి. 3 వారాల్లో మీ భూముల్ని అద్భుతమైన ఫలవంతమైన సారవంతమైన భూములుగా మార్పాటు చెందుతాయి. ప్రకృతి ఏ పొద్దు మిమ్మల్ని మోసం చెయ్యదు. ఆ ఫలవంతమైన భూమిలో మరుసటి పైరు వేస్తే 5 క్వింటల్ బదులు 10 క్వింటల్ వస్తుంది. ఇదే అండుకొర్రలో 4 వర్షాలు వస్తే చాలు, నీళ్లు కట్టాల్సిన పని లేదు, డ్యాముల్ని కట్టాల్సిన పని లేదు. పైనుంచి పడుతున్న అద్భుతమైన స్ట్రక్చర్డ్ వాటర్తో పెరిగే అద్భుతమైన సిరి పంటలు ఇవి. మీ అనారోగ్యాన్ని దూరం చేయటము జస్ట్ బోనస్. ఇవి దేవుడు సృష్టించి మీ ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి. ఈ 5 ధాన్యాల్లో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. 5 ధాన్యాల పేర్లు వరుసగా అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామెలు, అరికలు. ఈ 5 ధాన్యాల్లో పీచు పదార్థం పిష్ట పదార్థంతో రచనాత్మకంగా అమర్చబడి ఉంది. కేంద్రం నుంచి పలు పొరల్లో 7-8 పొరల్లో బాహ్యానికి ఆ వర్తులాకారంలో ఉన్న బీజంలో అమర్చబడి ఉండటం వల్ల మీరు ఈ పీచు పదార్థం ఉన్న ధాన్యాల్ని మీరు కుక్కర్లో వేసి పుస్సు అని ఉడికిస్తే ఉడకవు. పొద్దున నానబెట్టి రాత్రి ఉడకబెట్టాలి, రాత్రి నానబెట్టి పొద్దున ఉడకబెట్టాలి. ఇంకా అద్భుతం జరుగుతుంది మీకు. రాత్రి నానబెట్టి పొద్దున చేసిన గంజిని మీరు రాత్రి తాగితే, పొద్దున నానబెట్టి రాత్రి చేసిన గంజిని పొద్దున తాగితే ఈ 7-8 గంటల్లో ఆ గంజిలో ప్రోబయోటిక్స్ అంటే ఫర్మెంటేషన్, పులిసే కార్యక్రమం మొదలయ్యి మీ దేహానికి కావాల్సిన అతి అద్భుతమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించే ప్రోబయోటిక్స్ తయారవుతాయి. ఆ గంజిని తాగితే మీ క్యాన్సర్లు, హెచ్ఐవీలు, ఎస్ఎల్ఈలు, లూపస్, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్నీ 6 వారాల్లో మాయమైపోతాయి, నిర్నామమైపోతాయి. గ్యారంటీ నాది. నాది కాదు, ఆ దేవుడిది. ఎందుకంటే ఈ అద్భుతమైన ధాన్యాల్ని పెంచి ఇప్పటికీ మన దేశంలో విత్తనాల్ని సంరక్షించుకున్న ఆ రైతులది. వేరే దేశాల్లో ఈ ధాన్యాల్ని బీజం సమేతంగా నాశనం చేసేసాయి ఈ కంపెనీలో. ఎక్కడా లేవు. ఇన్ఫ్యాక్ట్ కొర్రల్ని ఫాక్స్టైల్ మిల్లెట్, ఇటాలియన్ మిల్లెట్ అంటారు. ఇటలీ దేశంలో యథేచ్ఛగా పెంచుకొని తింటున్న ధాన్యం ఈ కొర్రలు, ఇటాలియన్ మిల్లెట్. ఇది అండుకొర్రలో. ఇది అమెరికన్ మిల్లెట్ చెప్పాను కదా, కొలరాడోలో ఇప్పటికీ పెంచుతున్నారు కానీ పక్షులకి ఇస్తున్నారు. ఎంత అద్భుతం అంటే ఇందులో 12.5% పీచు పదార్థం ఉంది. మీకు క్యాన్సర్తో కష్టపడి
కక్కసు రావట్లేదు, 18 రోజులకు ఒకసారి వెళ్ళి బయటికి తీసుకోవాలి అనే వాళ్ళకి ఈ అండుకూరల గంజి 3 రోజులు రాత్రి చేసింది పగలు, పగలు చేసింది రాత్రి తాగితే 3 రోజుల్లో కక్కసు. సార్ రోజుకు 3 సార్లు చేస్తున్నాను, నో ప్రాబ్లం, ఇంకా 2 సార్లు చేయి బాబు, 18 రోజులు చేయలేదు నువ్వు. 6 వారాల్లో హ్యాపీగా అయిపోయి ఇప్పటికి 8 సంవత్సరాలైంది. ఒక పాత్రికేయుడు కర్ణాటకలో పల్లెపల్లెకు వెళ్ళి నాకు ఇలా జరిగింది, అందరూ కొర్రలు పెంచండి, అండు కొర్రలు పెంచండి, క్యాన్సర్ను దూరం ఉంచుతామని శతతంగా నాకంటే ఎక్కువ చిన్న చిన్న పల్లెల్లో తిరుగుతూ చెప్తూ ఉన్నాడు మహానుభావుడు. ఆయనకు నమస్కారం. ఇంత అద్భుతమైన పదార్థాలు ఉన్నాయి. ఇది అమెరికన్ మిల్లెట్. మన దేశంలో పావగడ, మడకసిర ప్రదేశాల్లో ఇప్పటికీ తెలియకుండా పెంచుతున్నారు, పెంచి పశువులకు ఇస్తున్నారు. వాళ్ళ మూర్ఖులు, మనము మూర్ఖాతి మూర్ఖులు. ఇలా తయారైపోయి ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు సామెను. సామె బియ్యం ఆడజాతికి దేవుడు ఇచ్చిన రామబాణం. మీకు అది ఏం రోగాలు ఉన్నాయో నాకు చెప్పొద్దండి. వారంలో 3 రోజులు సామెలు తినండి, మిగిలిన 4 రోజులు ఒక్కొక్క సిరిధాన్యం తినండి. పాలు తాగకండి, కాఫీలు తాగకండి. అద్భుతమైన రావి ఆకు, వేప ఆకు, జామ ఆకు, నేరేడు ఆకు, మారేడు ఆకు కషాయాల్ని, ఇంకా అద్భుతమైన కషాయం ఒకటి ఉంది ఆడవాళ్ళకి, అద్భుతమైన ప్రసాదము గోంగూర ఆకు. మీకేమీ దిక్కు తోచలేదు, వెళ్ళి 4 గోంగూర ఆకులు తెచ్చి కషాయం చేసుకొని తాగండి. మీ మూతి మీద మీసాలు 6 నెలల్లో మాయమైపోతాయి. మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. గోంగూరలో అంత అద్భుతమైన గుణాలు ఉన్నాయి. సమతులనాన్ని 6 వారాల్లో మీ దేహంలోకి తీసుకొస్తుంది గోంగూర. ఊరగాయ తింటావా, అమ్మో బీపీ ఎక్కువ అయిపోతుంది. అయ్యో కొబ్బరి చట్నీ తింటావా, కొలెస్ట్రాల్ వస్తుంది. అయ్యో నువ్వులు తింటావా, నల్లగా అయిపోతావు అని డాక్టర్లు, ఈ తజ్ఞులు చెప్పడం మొదలుపెట్టారు. మనం ఊరగాయలు తినేది ఆపు చేశాము, కొబ్బరి చట్నీలు తినడం ఆపు చేశాము, కోడిగుడ్లు తినడం మొదలుపెట్టాము. హార్ట్ బ్లాక్లు మొదలయ్యాయిరా బాబు. 16 ఏళ్లకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటే ఏం చేయాలో తెలియదు. హార్ట్ అటాకు వెరీ డేంజరస్ అని లెక్చర్ల మీద లెక్చర్లు ఇస్తున్నారు, కానీ ఒక్క హార్ట్ అటాక్ నిలవట్లేదు. 16 ఏళ్ళకు హార్ట్ అటాక్ ఏమిటి, 20 ఏళ్లకు బీపీ ట్యాబ్లెట్లు ఏమిటి అని ఒకడు ప్రశ్నించట్లేదు. మీరు చేయాల్సింది ఇంతే. 1 వారం సొరకాయ, 1 వారం దోసకాయ, 1 వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగొని పొద్దున తాగండి. 9 వారాల్లో 95% బ్లాక్ ఉందని మొన్న విజయవాడకి వెళ్ళాం. విజయవాడలో కదండి, 8 మంది ముస్లిం సోదరులు ఆసుపత్రిలోకి వెళ్తే ఆపరేషన్ చేసినా మేము గ్యారెంటీ ఇవ్వలేము, ఏం చేయాలో తెలియదు, చెయ్యి ఇలా ఎత్తలేము, కాలు ఇలా ఎత్తలేము అని వెళ్తే ఇలా చెప్పి పంపించేశారు. స్టంట్ వేయలేము, ఏమి చేయలేమని. మీ లెక్చర్లు విని దోసకాయ రసము, గుమ్మడికాయ రసము, బూడిద గుమ్మడికాయ రసము మీరు 9 వారాలని చెప్పారు. యాక్చువల్లీ 6 వారాలకే మాకు శక్తి వచ్చేసింది, నడవడం మొదలు పెట్టాము. 9 వారాలకు నేను ఇప్పుడు 3 కిలోమీటర్లు నడుస్తున్నానని ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3 వచ్చి చెప్పారు. వందలు, వేల మంది. కానీ దోసకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా, సొరకాయ రసం తాగితే బ్లాక్ పోతుందా? సొరకాయ అంటే ఎలా ఉంటుంది? సొరకాయ అంటే సొరకాయలాగా ఉంటుంది. అంటే మన అద్భుతమైన పదార్థాలని మనం గుర్తించలేని నీచ స్థితికి దిగజారిపోయాం మనం. ఎంత వైవిధ్యమైన ప్రదేశం మనది. అది ఎన్ని కూరగాయలో, ఎన్ని ఆకుకూరలో, ఎన్ని ఫలాలో, ఎంత అమృత ఫలం. జాంపండు వస్తుంటే మేము దిగి జాంపండు అక్కడే తిని వచ్చేసాం. అమృత ఫలం, పేరే అమృతం, పరిపూర్ణ ఫలం. కానీ ఏమంటున్నారు, పాలు పరిపూర్ణ ఆహారం అంటున్నారు. పాలు మీకు పరిపూర్ణ విషం. ఇంత అద్భుతమైన పండును పెట్టుకొని కివీ ఫ్రూట్ తినండి, స్ట్రాబెర్రీ తినండి. అది స్ట్రాబెర్రీ ఎక్కడ పెరుగుతుందో తెలియదు. లేదు మేము పెద్దగా వేసి స్ట్రాబెర్రీని పెంచిస్తున్నాము, ఇజ్రాయేల్ నుంచి టెక్నాలజీ తెస్తున్నాము,
ఆక్వాకల్చర్ చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము. అలా పెంచాల్సిన కర్మ మనకేమిట్రా? ఆ సీతాఫల పండు ఊరికి అదంతకదే పెరుగుతుంది, రాళ్ళ సందుల్లో పెరుగుతుంది. ఆ సీతాఫలం తింటే మీ వైట్ డిశ్చార్జు, గర్భకోశ సంచుల్లో ఉరిమూత్రం అంటే మంటమూత్రం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ 6 రోజుల్లో మాయమైపోతుంది. ఆ కాల్షియం అని తలగొట్టుకుంటున్నారు కదా, 2 సీతాఫల పండు తినండి, మీకు ఎంత కాల్షియం కావాలి 2 నెలలకు అంతా దొరికిపోతుంది. ఏ డాక్టర్ అయినా సీతాఫల పండు తిను అని చెప్తున్నాడా? నువ్వులు తినండి, ఒక లడ్డు, 100 గ్రాముల లడ్డు 1 లీటర్ పాలల్లో ఉన్న కాల్షియం మీకు దొరికి టేస్ట్ చేస్తుంది. 1 లీటర్ పాలు తాగితే మీకు దొరికేది 180 మిల్లీగ్రాముల కాల్షియమే. ఉండేది 1 గ్రాము, అయితే దొరికేది అంతే. కానీ ఈ మాట ఎవరు చెప్పలేదు. ఎందుకంటే పాల ఇండస్ట్రీ పెరగాలి, ఆ కంపెనీలకు దుడ్డు కావాలి, స్టెరాయిడ్స్ కంపెనీలు బాగుపడాలి. మీరందరూ పాలు తాగి రోగాలు తెచ్చుకుంటుంటే మేము డబ్బులు చేసుకుంటుంటాం. ఎందుకు మన మీద రుద్దుతున్నారు? ఈ పెద్ద పెద్ద కంపెనీలు సూట్ కేసులు ఇస్తే రాజకీయ నాయకులు పాలసీలు చేసి పాలు తాగండి, గుడ్లు తినండి, ఇది చేయండి, అది చేయండి అని ఈ స్కీములు, స్కాములు. మనకు అవసరం లేనివన్నీ అవసరం ఉందని ఈ విజ్ఞానులు చెప్తున్నారు. మనం బసవన్నలాగా తలలు ఊచుకుంటూ వాళ్ళు చెప్పింది పెద్ద పెద్ద పొట్టలు, బ్లాకులు, ఇది అది దిక్కుతోచట్లేదు, అయోమయ స్థితి అంటున్నాం. మనం చేయాల్సింది ఇంతే. మన పూర్వీకులు తింటున్న పదార్థాలని మళ్ళా స్వచ్ఛంగా, ఏ రసాయనిక పదార్థాల గోజు లేకుండా మనం పెంచుకోవచ్చు. మనమే కాదు, మొత్తం ప్రపంచానికి అద్భుతమైన ఆరోగ్య రహదారిని నిర్మించి తినండ్రా మీరు ఆరోగ్యంగా ఉండర్రా అని ఊరిక ఫ్రీగా పారవేయచ్చు. ఎందుకంటే ఈ ధాన్యాలు ఎక్కడ పడితే అక్కడ బయలుసీమల్లో, బంజరు భూముల్లో ఎవరి అవసరము లేదు, 4 వానలు చాలు. మీరు ఆ బియ్యాన్ని పెంచాలంటే 8,000 లీటర్ల నీళ్లు కట్టాలి 1 కేజీ పెంచేదానికి. అందరూ ఈ కొర్రలు చాలా ఎక్కువ అని అంటున్నారు, కానీ ఆవిడ చెప్పినట్లు రైతులకు దొరికేది 10 రూపాయలే, ఈ మిడిల్ ఫీలర్స్ తీసుకుంటున్నది 100 రూపాయలు. సో ధర ఎక్కువ ఉండేది రైతు వల్ల కాదు, ఈ మిడిల్ మ్యాన్ వాణిజ్యీకరణం వల్ల. అందుకే వాళ్ళకి చిన్న చిన్న మిషన్లు, మిక్సీల్ని మేము ట్వీక్ చేసి, నేను ఇంట్లో యాక్చువల్లీ మా అక్కయ్య గారు బుచ్చి అని ఉంది, ఆవిడ నేను కలిసి ఆ పద్ధతిని కనిపెట్టాను. అందుకే దానికి బుచ్చి మెథడ్ అని పేరు పెట్టాను. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ మనవరాలు అనంతపూర్లోనే చదువుతుంది, మాలా అని, ఇక్కడ వచ్చి ఉండాలి, వీళ్ళ కాలేజీలోనే చదువుతాం. ఆ మెథడ్ని పల్లెలకు అందచేస్తున్నాము. యాక్చువల్లీ ఇంకా ముందుకు ఏం ఆలోచిస్తున్నామంటే, ఆ మిక్సీకి ఇంకా కొన్ని రోజులు పోతే ఎలక్ట్రిసిటీ ఉండదు. డోంట్ థింక్ యూ విల్ హ్యావ్ ఆల్ దీస్ లైట్స్. ఇంకొక 4 సంవత్సరాలు మొత్తం అన్ని కంపెనీలు మూసుకొని పోతాయి, కోల్ లేదు, ఇంధనం అయిపోతుంది. సో నిజంగా అప్పుడు మీరు భోంచేయాలంటే భానుజా గారి దగ్గర రావాలి, ఎందుకంటే వాళ్ళు మాత్రమే మీకు బియ్యం ఇవ్వగలరు. అర్థమవుతుందా? ఆ మిక్సీని పనిచేసేదానికి వీ హ్యావ్ డిజైన్డ్ ఏ స్మాల్ సోలార్ ప్లేట్. ఒక మిక్సీకి ఒక సోలార్ ప్లేటు. సో చెట్టు కింద కూర్చొని ఆ ప్లేట్ చెట్టు పైన పెడతాము, నీడలో కూర్చుంటాము, ప్లేట్ ఎండలో ఉంటుంది, మిక్సీ రెడీ అవుతుంది, సిరిధాన్యం మీకు రెడీ చేస్తారు, బియ్యం రెడీ చేసి ఇస్తారు. సో ఆవిడ వెనక తిరగండి, ఆ మహిళల వెనక తిరగండి, మీకు నిజమైన ఆరోగ్యమైన సిరిధాన్యాలు ఇప్పుడు కాదు 5 సంవత్సరాల తర్వాత కూడాను దొరుకుతాయి. ఎందుకంటే ఆ డీసెంట్రలైజ్ టెక్నాలజీని మేము గడిచిన 5 సంవత్సరాల నుంచి పల్లె పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాము. అందుకు బాలన్ గారు చాలా శ్రమిస్తున్నారు. బాలన్ ఎక్కడున్నావా బాబు? ఆయన ముందుకు రాడు, వెనకలు ఉంటాడు మహానుభావుడు. బాలన్ అని ఆయన ప్రతి పల్లెకు వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నాడు. అంతేకాకుండా మైసూర్లో ఒక చిన్న పల్లెలో 5 ఘటకం అంటే 5 మిక్సీలు చిన్నగా వచ్చిన వాళ్ళందరికీ, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తూ ఉంటాం మేము. ఎందుకంటే ఈ ధాన్యాన్ని పెంచేది ఒకవైపు అయితే, ఈ మిషన్ల చేతుల్లో చిక్కుకొని మళ్ళా అందరం ఈ కంపెనీల కపిముష్టికి వెళ్లకుండా ఉండాలని డీసెంట్రలైజ్డ్ టెక్నాలజీ, అప్రోప్రియేట్ టెక్నాలజీ అని తయారు చేశాము. ఇప్పుడు పల్లెల్లోనే మీరు బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. పల్లె ప్రజలకి ఇది చాలా అవసరం. ఎందుకంటే మీరు పెంచుతారు, మళ్ళా కంపెనీలకు దారిపోకుండా మీ ఇంట్లోనే మీకు కావాల్సింది మీరు ఖర్చు పెట్టకుండా
బియ్యం తయారవుతుంది, మీరు భోంచేసి మీరు ఆరోగ్యంగా ఉండి మిగిలింది ఎప్పుడు కావాలంటే అప్పుడు బియ్యం చేసి ఇవ్వచ్చు. ఈ అద్భుతం ఎందుకంటే ఈ ధాన్యాలు ఏ కెమికల్స్ లేకుండా 7 సంవత్సరాలు ఉంటాయి. మీరు పొట్టు తీయకుండా ఉంటే, పొట్టు తీస్తే 2 నెలల్లో పురుగు వస్తుంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది చూసుకోండి. ఎంత కావాలో అంత బియ్యం చేసి అమ్ముకోవచ్చు, ఎంత కావాలో అంత తింటూ ఉండొచ్చు. సో దీన్ని నిలువ ఉంచేదానికి ఎవ్వరి కెమికల్ అవసరం లేదు. ఎంత అద్భుతం చూసుకోండి. ఇది కొర్రలే కావచ్చు, రాగులు కావచ్చు, అండు కొర్రలు కావచ్చు, ఇవన్నిటికీ అద్భుతమైన గుణాన్ని దేవుడు ఇచ్చాడు. బీజ కవచం ఉందంటే ఏ పురుగు రాదు. బీజ కవచం తీసేస్తే పురుగు వస్తుంది, 1 నెలలో వచ్చేస్తుంది. సో స్వచ్ఛందంగా మీరు అప్పటికప్పుడు ధాన్యాన్ని నిలువ ఉంచవచ్చు, బియ్యాన్ని నిలువ ఉంచేదానికి లేదు. అది ఫ్రెష్గా తయారు చేసుకొని ఈ చిన్న మిక్సీలో ఎప్పటికప్పుడు తయారు చేసుకొని అందరికీ సరఫరా చేయొచ్చు. సో ఈ మిడిల్ మ్యాన్కి దక్కాల్సిన ఆ లాభం రైతులకే నేరుగా వచ్చేందుకు మేము ఈ పద్ధతిని కనిపెట్టుకున్నాం. అంటే మనం ఏం చేసినా మన రైతులు, మన పల్లెలకు ఆర్థికంగా సహాయం కావాలి. కానీ మిడిల్ మ్యాన్ ఎక్కడో ఒక చోట డబ్బులు చేసుకుంటూనే ఉంటాడు. సో ఈ అద్భుతమైన పద్ధతిని కనిపెట్టినందుకు, పని చేస్తున్నందుకు బాలన్ గారికి, మా అక్క బుచ్చెక్కకు నా నమస్కారాలు. ఆ మిషన్ని ట్వీక్ చేసాం మేము. దాంట్లో పల్స్ అని ఉంటుంది, 1, 2, 3 స్టెప్పులు ఉండవు. ఊరికి అలా పట్టి వస్తే టక్కన వచ్చేస్తుంది. ఇదంతా చేశాము. అన్ని విషయాల్ని క్లుప్తంగా కాకుండా వివరంగా అందరి ముందు ముక్తంగా పంచుకోవాలి. బుద్ధితనాన్ని అమ్ముకునే బుద్ధిమాంద్యం మనకొద్దు. ఈ పాశ్చాత్యుల్ని మనం గమనించి మన బుద్ధితనాన్ని అమ్ముకుంటున్నాం, అది బుద్ధిమాంద్యం అని చెబుతూ ఇంతవరకు నా మాటల్ని శ్రద్ధగా విన్నారు. రేపటి నుంచి మళ్ళీ ఇది దాటిన తర్వాత కాఫీ తాగేది, టీ తాగేది, సిగరెట్ తాగేది తాగుతారని తెలుసు నాకు. నేనేం కలలు కనట్లేదు రేపే మారిపోతారని. ఇట్ టేక్స్ టైం, నో ప్రాబ్లం. కానీ ఆ శపథం తీసుకోండి. మీరు ఆరోగ్యంగా బతికేదానికి ఇప్పుడు దారి ఉంది, ముందు దారి లేకుండా ఉన్నింది. ముందు కాలంలో తింటుండే వాళ్ళం కానీ తెలియదు. కానీ మేము గడిచిన 20 సంవత్సరాల్లో ప్రాయోగికంగా ఈ భయంకరమైన రోగులకి ధాన్యాల్ని, కషాయాల్ని తాగించి ఆరోగ్యవంతులను చేసి, ఇదేమి ప్లాన్ కాదు, 3 నెలలు 4 నెలల తర్వాత మళ్ళా రోగాలు వచ్చేదానికి. ఈ ఆహారాన్ని మీరు సతతంగా తింటూ ఉంటే మీ దేహం ఆరోగ్యంతో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, మీరు 100 సంవత్సరాలు బ్రతికుంటే 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.